హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 6వ తరగతి సోషల్ పాఠ్యపుస్తకంలో మొదటి చాప్టర్ అవర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్, సౌర కుటుంబంలో మన భూమి. ఈ చాప్టర్లో ఫస్ట్ పార్ట్ నేర్చుకుందాం. ఇక్కడ మీకు ఒక చిత్రం కనిపిస్తుంది కదా, సెలెస్టియల్ బాడీస్, ఖగోళ వస్తువులు. ఈ చిత్రాన్ని ఒకసారి చూడండి. చిత్రంలో ఏమేమి ఉన్నాయి అనేది చూడండి ఒకసారి. దీన్నే మైండ్ మ్యాప్ అంటారు. ఇలాగా ట్రీ చార్ట్ లాగా ఉంది కదా, దీన్ని మైండ్ మ్యాప్ అంటారు. ఇన్ సమ్మర్ మంత్స్ we prefer to sleep on a terrace or in open air. మనం మామూలుగా వేసవి కాలంలో, ఎండాకాలంలో ఇంటి మీద, మిద్దె మీద కానీ లేదా బయట బాగా గాలి తగిలే చోట కానీ పడుకోవాలి అనుకుంటాం కదా. ఎట్ నైట్ టైమ్ వాట్ డు వి అబ్జర్వ్ ఇన్ ద స్కై. మనం అలా పడుకున్నప్పుడు మిద్దె మీద కానీ లేదా బయట కానీ ఆరు బయట కానీ పడుకున్నప్పుడు ఆకాశం వైపు చూస్తాం కదా. చూసినప్పుడు ఏం గమనిస్తాం చెప్పండి? ద హోల్ స్కై ఈజ్ విజిబుల్ విత్ మెనీ ట్వింక్లింగ్ ఆబ్జెక్ట్స్. మనకు మామూలుగా వేసవికాలం అంటే ఆకాశం దాదాపుగా నిర్మలంగా ఉంటుంది కదా, మేఘాలు ఎక్కువగా ఉండవు. కాబట్టి ఆకాశం మొత్తం కూడా చాలా బాగా మెరిసే వస్తువులతో కనిపిస్తుంది. అలాగే మనకి అప్పుడప్పుడు చంద్రుడు కూడా కనిపిస్తాడు కదా. Along with these bright objects, we also see the moon on most of the days. మనకి ఇలాగ మెరిసే వస్తువులతో పాటు చందమామ కూడా బాగా కనిపిస్తాడు రాత్రిపూట. Let us know more about these bodies. ఈ మెరిసే వస్తువుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ చాప్టర్లో. Do you wonder why we can't see the moon and all the bright tiny objects during daytime? ఎప్పుడైనా మీకు అనిపించిందా మనం పగటిపూట చందమామని అలాగే ఆ నక్షత్రాలని ఎందుకు చూడలేము? మీకు ఎప్పుడైనా ఆశ్చర్యం వేసిందా అలాగా? It is because the very bright light of the sun does not allow us to see all these bright objects of the night sky. ఎందుకంటే మనకి పగటి పూట సూర్యుడు ఉంటాడు. సూర్యుడు ఏం చేస్తాడు? చాలా ఎక్కువ ప్రకాశవంతమైన కాంతిని ఇస్తాడు కదా. ఆ కాంతిలో మనకి ఈ చందమామ కాంతి అలాగే ఈ నక్షత్రాల కాంతి మనకు కనిపించదు. అందుకే మనము పగటి పూట సూర్యుని వెలుతురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము వీటన్నిటిని మనం పగటి పూట చూడలేము. The sun, the moon and all these objects shining in the night sky and other bodies like earth etc. are called the celestial bodies. మనకి రాత్రిపూట లేదా పగలు సూర్యుడు ఉంటాడు, రాత్రిపూట చంద్రుడు నక్షత్రాలు ఉంటాయి. అలాగే ఇంకా రకరకాల వస్తువులు ఉంటాయి ఆకాశంలో. అలాగే మన భూమి కూడా ఈ విశ్వంలో ఒక భాగమే కదా. అలాగే మన భూమిలాగే వేరే వేరే వస్తువులు కూడా ఉంటాయి. వీటన్నిటిని కలిపి మనము సెలెస్టియల్ బాడీస్, ఖగోళ వస్తువులు అంటాం. ఖగోళ వస్తువులు అంటే సూర్యుడు, చంద్రుడు, ఇంకా రాత్రిపూట మెరిసే ఆ వస్తువులన్నీ, భూమి, ఇంకా భూమి లాంటి వేరే వేరే వస్తువులు అన్నీ కలిపి మనం ఖగోళ వస్తువులు, సెలెస్టియల్ బాడీస్. సింపుల్గా చెప్పాలంటే విశ్వంలో ఉన్న వస్తువులు అని, విశ్వంలో ఉన్న పదార్థాలు అని. వీటిని ఖగోళ వస్తువులు అంటాం. సమ్ సెలెస్టియల్ బాడీస్ ఆర్ వెరీ బిగ్ అండ్ హాట్. కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగాను వేడిగాను ఉంటాయి. దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ గ్యాసెస్. ఇలా పెద్దగా వేడిగా ఉన్నవి దాదాపుగా వాయువుల్ని కలిగి ఉంటాయి. వాటిలో పూర్తిగా వాయువులు ఉంటాయి. దాంట్లో ఏమీ
పదార్థం అనేది, మన ఘన పదార్థం అనేది ఉండదు. అవి పూర్తిగా వాయువులతో నిండి ఉంటాయి. దే హ్యావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్ విచ్ దే ఎమిట్ ఇన్ లార్జ్ అమౌంట్స్. అవి సొంతంగా వేడి అలాగే కాంతిని కలిగి ఉండి వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి. మన సూర్యుడి గురించి మీకు తెలుసు కదా. మన సూర్యుడు మనకి వెలుతురుని అలాగే వేడిని ఇస్తాడు కదా. ఎందుకు ఇస్తున్నాడు అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది సూర్యుడికి? సూర్యుడిలోనే ఆ వేడి అనేది తయారవుతుంది. ఆ వేడి కాంతి అనేది సూర్యుడిలోనే తయారవుతుంది. అది మనకి ప్రసరిస్తుంది కదా. దీస్ సెలెస్టియల్ బాడీస్ ఆర్ కాల్డ్ స్టార్స్. ఇలాగా వాటి లోపలే వేడిని కాంతిని కలిగి ఉండి వాటిని వేడిని కాంతిని విడుదల చేసే వస్తువులనే మనము, అలాంటి ఖగోళ వస్తువులనే నక్షత్రాలు అంటాం. నక్షత్రాలు అంటే తమ సొంతంగా వేడిని కాంతిని తయారు చేసుకొని వాటిని విడుదల చేసేవే నక్షత్రాలు. ద సన్ ఈజ్ ఎ స్టార్. మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. సూర్యునిలో కూడా కాంతి వేడి తయారై అవి మనకి ప్రసరిస్తున్నాయి. కౌంట్లెస్ ట్వింక్లింగ్ స్టార్స్ ఇన్ ద నైట్ స్కై ఆర్ సిమిలర్ టు ద సన్. మనకి రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలు చాలా కనిపిస్తాయి కదా. అందులో చాలా వరకు కూడా ఇలా నక్షత్రాలే, సూర్యుడు లాంటి నక్షత్రాలే ఉంటాయి. అవి వాటి లోపలే ఈ వేడిని కాంతిని ఉత్పత్తి చేసుకుని వాటిని బయటకు విడుదల చేస్తాయి. ఇలాంటి నక్షత్రాలు మనకి లెక్క లేనన్ని. మీరు ఎప్పుడైనా లెక్క పెట్టడానికి ట్రై చేశారా? రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలని కౌంట్ చేయలేరు కదా. మీరు లెక్క పెట్టలేనన్ని నక్షత్రాలు ఉంటాయి కదా. బట్ వీ డు నాట్ ఫీల్ దేర్ హీట్ ఆర్ లైట్ అండ్ దే లుక్ సో టైనీ బికాస్ దే ఆర్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ అస్. మనకి సూర్యుడు వేడి వెలుతురు అనేది మనకి చాలా ఎక్కువగా తెలుస్తుంది. మనకి పగటిపూట చాలా వెలుతురు వస్తుంది, అలాగే వేడిగా కూడా ఉంటుంది ఎండలో కదా. కానీ మరి నక్షత్రాలు కూడా సూర్యుని లాంటివి అయినప్పుడు మరి వాటి వెలుతురు ఎందుకు అంత తక్కువ ఉంటుంది, అలాగే అంత ఎక్కువ వేడి కూడా రాదు దాటి వల్ల? ఎందుకంటే అవి మనకి చాలా దూరంలో ఉన్నాయి. మన సూర్యుడు కాకుండా మిగతా నక్షత్రాలు అన్నీ కూడా మనకి చాలా 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 దూరంలో ఉన్నాయి. మన సూర్యుడు ఒక్కడే మనకి దగ్గరగా ఉన్న నక్షత్రం. మన సూర్యుని చుట్టూనే కదా మనం తిరుగుతున్నాం. మన సూర్యుడే మనకి దగ్గరగా ఉన్న నక్షత్రం. సమ్ సెలెస్టియల్ బాడీస్ డు నాట్ హ్యావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కొన్ని ఖగోళ వస్తువులకి వాటి సొంత వేడి కాంతి అనేది ఉంటుంది. అంటే అవే వేడిని కాంతిని తయారు చేసుకుంటాయి. కానీ కొన్ని ఖగోళ వస్తువులు అలా తయారు కావు. వాటి లోపల సొంతంగా వేడి కాంతి ఉండదు. అవి నక్షత్రాల కాంతి చేత వెలుగుతాయి. ఇప్పుడు మనకి అద్దంలో మనం లైట్ వేస్తే మనకు అద్దంలో కూడా మెరుస్తూ కనిపిస్తుంది కదా లైట్. అంటే అద్దంలోంచి లైట్ వస్తుందా? కాదు. మనం లైట్ దాని మీద వేస్తే ఆ కాంతి అద్దంలో పడి మనకి పరావర్తనం చెందుతుంది. ఇలాగా మనం అద్దం తీసుకొని అద్దం మీద ఒక లైట్ ఇలా వేస్తే ఆ లైట్ మనకి పరావర్తనం చెంది వస్తుంది కదా. అప్పుడు మనం చూస్తే ఈ అద్దంలో లైట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఆ కాంతి జస్ట్ పరావర్తనం చెందుతుంది అంతే. అలాగే మన ఖగోళ వస్తువుల్లో నక్షత్రాలు సొంతంగా కాంతిని వేడిని కలిగి ఉండి అవి ప్రసరిస్తూ ఉంటాయి. కానీ కొన్ని ఖగోళ వస్తువులు అలా ప్రసరించలేవు. అవి ఏం చేస్తాయి? ఈ నక్షత్రాల కాంతి వాటి మీద పడడం వల్ల అవి వెలుగుతాయి. నక్షత్రాల కాంతి అంటే ఇప్పుడు మన సూర్యుని కాంతి కూడా చంద్రుని మీద పడుతుంది కాబట్టి మనకి చంద్రుడు అనేది రాత్రిపూట వెలుగుతూ కనిపిస్తాడు. కానీ చంద్రుడు తనకు తానుగా కాంతిని వేడిని పుట్టించలేడు. దే ఆర్ లిట్ బై లైట్ ఆఫ్ ద స్టార్స్. మనకి నక్షత్రాల నుంచి వచ్చే కాంతి వల్ల ఈ కాంతిని విడుదల చేయలేని ఖగోళ వస్తువులు వెలుగుతాయి.
అందుకే అవి కూడా మనకి వెలుగుతూ కనిపిస్తాయి. దోస్ ఆర్ ప్లానెట్స్, శాటిలైట్స్, ఆస్ట్రాయిడ్స్, మీటియోరైట్స్, కామెట్స్ ఎక్సెట్రా. మనకి ఇలాగా కాంతిని విడుదల చేయలేని వస్తువులు, ఖగోళ వస్తువులు ఏమేమి ఉన్నాయంటే గ్రహాలు, అంటే మన భూమి కూడా ఒక గ్రహమే, అలా భూమి లాంటి గ్రహాలు, ఉపగ్రహాలు, చంద్రుడు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు, ఇలా రకరకాల ఖగోళ వస్తువులు ఉన్నాయి. మనకి గ్రహాలు అంటే భూమి లాంటివి, ఉపగ్రహాలు అంటే గ్రహాల చుట్టూ తిరిగేవి, గ్రహ శకలాలు అంటే గ్రహం కాదు కానీ చిన్న చిన్న ఖగోళ వస్తువులు. చిన్న చిన్నవి అంటే మరీ చిన్నవి కాదు, చాలా పెద్దగానే ఉంటాయి, కానీ గ్రహం అంత పెద్దగా ఉండదు, గ్రహము ఉపగ్రహం అంత ఉండలేవు. అలాంటి గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు, ఇట్లాంటివన్నీ కూడా నక్షత్రాల నుంచి వచ్చే కాంతి వల్ల అవి వెలుగుతాయి. వాటి మీద ఆ కాంతి పడి మళ్ళీ తిరిగి పరావర్తన చెందుతుంది, అందువల్ల అవి వెలుగుతూ కనిపిస్తాయి. ద ఎర్త్ ఆన్ విచ్ వి లివ్ ఈజ్ ఎ ప్లానెట్. మన భూమి అనేది ఒక గ్రహం. ఇట్ గెట్స్ ఆల్ ఇట్స్ హీట్ అండ్ లైట్ ఫ్రమ్ ద సన్ విచ్ ఈజ్ అవర్ నియరెస్ట్ స్టార్. మనకి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏంటి? మన భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. సూర్యుడి నుంచి వచ్చే కాంతి వేడి వల్ల మనకి భూమి మీద వేడి కాంతి లభిస్తోంది కదా. ఇఫ్ వి లుక్ ఎట్ ద ఎర్త్ ఫ్రమ్ ఎ గ్రేట్ డిస్టెన్స్ ఇట్ విల్ అపియర్ టు బి షైనింగ్ జస్ట్ యాజ్ ద మూన్. మనకి రాత్రిపూట చందమామ ఎలాగైతే మెరుస్తూ కనిపిస్తాడో, మన భూమి మీద నుంచి చూస్తే చందమామ మెరుస్తూ కనిపిస్తున్నాడు. అదేవిధంగా మనం భూమి మీద ఉన్నాము, మనం భూమి మీద దాటి కొంచెం దూరంగా వెళ్ళి, అంటే ఆకాశంలోకి వెళ్ళిపోయి దూరంగా భూమిని చూసినట్టయితే భూమి కూడా చంద్రుడిలాగే మెరుస్తూ కనిపిస్తుంది. మనకి ఇలా సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యుడు ఎప్పుడు ఇలా వెలుగుతూ కాంతిని ప్రసరిస్తూ ఉంటాడు, కాంతిని వేడిని. మన సూర్యుని చుట్టూ తిరుగుతున్న భూమి, ఇది భూమి కదా, మన సూర్యుని చుట్టూ తిరుగుతున్న భూమి, అది సూర్యుడి వేడి వల్ల, సూర్యుడి నుంచి వచ్చే కాంతి వల్ల, వేడి వల్ల ఇలాగా అది కూడా మెరుస్తూ కనిపిస్తుంది మనకి. మన భూమిని దూరం నుంచి చూస్తే ఇలాగా అది కూడా కాంతి పడుతున్న భాగంలో మనకి మెరుస్తూ కనిపిస్తుంది కదా. అలాగే భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు కదా, అలాగే మనకి భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు. ఆ చంద్రుడు కూడా మనకి భూమి మీద నుంచి చూస్తే వెలుగుతూ కనిపిస్తాడు కదా. చంద్రుడు మనకి వెలుగుతూ కనిపిస్తాడు, ఎందుకంటే ఆ సూర్యుడి నుంచి వచ్చే కాంతి చంద్రుని మీద పడి ఆ కాంతికి మనకి చంద్రుడు వెలుగుతున్నట్టుగా కనిపిస్తాడు. అంతేగాని చంద్రుడు తన సొంతంగా కాంతి కానీ వేడి కానీ ఉత్పత్తి కాదు చంద్రుడిలో, మన భూమిలో కూడా ఉత్పత్తి కాదు. అలాగే ఈ గ్రహము, మన భూమి లాంటి గ్రహాలు ఇంకా చాలా ఉన్నాయి, అలాగే మన చంద్రుడి లాంటి ఉపగ్రహాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇవి కాకుండా గ్రహ శకలాలని, ఉల్కలని, తోకచుక్కలని, ఇలా రకరకాల ఖగోళ వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా తమ సొంతంగా వేడిని, కాంతిని తయారు చేసుకోలేవు. ఇవి నక్షత్రాల నుంచి వచ్చే కాంతిని మళ్ళీ తిరిగి పరావర్తనం చెందించడం ద్వారా మెరుస్తున్నట్టుగా కనిపిస్తాయి, అంతే. మనము గ్రహ శకలాలు, తోకచుక్కలు, ఉల్కలు వీటి గురించి ఇంకొంచెం నెక్స్ట్ భాగాల్లో తెలుసుకుందాము. ఇప్పటికి మనకి ఖగోళ వస్తువుల్లో తమ సొంతంగా వేడిని, కాంతిని ప్రసరించేవి నక్షత్రాలు, మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. అలాగే ఈ నక్షత్రాల నుంచి వచ్చే కాంతిని పరావర్తనం చెందించడం ద్వారా మెరుస్తున్నట్టు కనిపించే ఖగోళ వస్తువులు గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, తోకచుక్కలు, ఉల్కలు, ఇవన్నీ కదా. ఇవన్నీ కూడా సొంతంగా వేడిని, కాంతిని ప్రసరించలేవు. ఇవి కేవలం నక్షత్రాల కాంతిని మాత్రమే పరావర్తనం చెందిస్తాయి. అర్థమైంది కదా. ద మూన్ దట్ వి సీ ఇన్ ద స్కై ఈజ్ ఎ శాటిలైట్. శాటిలైట్ అంటే ఉపగ్రహం. మనం రాత్రిపూట ఆకాశంలో చంద్రుడు కనిపిస్తాడు కదా మనకి,
ఆ చంద్రుడు అనేది ఒక ఉపగ్రహం. ఇట్ ఈస్ ద కంపానియన్ ఆఫ్ అవర్ ఎర్త్ అండ్ మూవ్స్ అరౌండ్ ఇట్. మన భూమికి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. ఇది భూమి అనుకుందాం. మన భూమి చుట్టూ చంద్రుడు ఇలా తిరుగుతూ ఉంటాడు. అందుకే భూమికి చంద్రుడు ఉపగ్రహం. లైక్ అవర్ ఎర్త్, there are 7 other planets that get heat and light from the sun. మన భూమి ఎలాగైతే గ్రహమో అలాగే ఇంకొక 7 గ్రహాలు ఉన్నాయి. మన భూమి కాకుండా మరో 7 గ్రహాలు ఉన్నాయి. అవి కూడా సూర్యుడి నుంచి కాంతిని, వేడిని పొందుతాయి. అలాగే సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ మూన్స్ టూ. మన భూమికి చంద్రుడు అనే ఉపగ్రహం ఎలా ఉందో ఈ మిగతా 7 గ్రహాల్లో కొన్నిటికి ఉపగ్రహాలు ఉన్నాయి, కొన్నిటికి ఒకటి కన్నా ఎక్కువ ఉపగ్రహాలే ఉన్నాయి. లెట్స్ డూ, మనం చేద్దామని చెప్పేసి మీకు ఒక యాక్టివిటీ ఇచ్చారు. వై కాంట్ వి సీ ద మూన్ అండ్ అదర్ బ్రైట్ ఆబ్జెక్ట్స్ ఆఫ్టర్ ద సన్ రైజ్? మనం చంద్రుణ్ణి అలాగే ఇతర ప్రకాశవంతమైన వస్తువుల్ని పగటి పూట ఎందుకు చూడలేం, రాత్రిపూట మాత్రమే ఎందుకు చూడగలము అన్నదానికి మీరు ఈ ప్రయోగం, ఈ కృత్యం చేసి పరిశీలించి చెప్పండి. దీనికి మీకు కావాల్సింది టార్చ్ అంటే ఒక లైట్, షీట్ ఆఫ్ ప్లెయిన్ పేపర్ ఒక తెల్ల కాగితము, పెన్సిల్ అండ్ నీడిల్ ఒక పెన్సిల్, ఒక గుండు సూది. వీటిని తీసుకొని మీరు ఈ ప్రక్రియ చేయండి. చేసే విధానము: ప్లేస్ ద టార్చ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద పేపర్ విత్ ఇట్స్ గ్లాస్ ఫ్రంట్ టచింగ్ ద పేపర్. మీరు ఏం చేయాలంటే ఒక కాగితం మధ్యలో టార్చ్ లైట్ పెట్టాలి. ఆ టార్చ్ లైట్ ఎలా పెట్టాలి అంటే, ఇది పేపర్ అనుకోండి, టార్చ్ లైట్ ఇలా ఉండాలి. అంటే ఆ టార్చ్ లైట్ యొక్క కాంతి పడే భాగం పేపర్ మీదగా ఉండాలి. నౌ డ్రా ఏ సర్కిల్ అరౌండ్ ద టార్చ్. మీరు టార్చ్ చుట్టూ ఒక వృత్తం గీయండి. టార్చ్కి చుట్టూత ఒక వృత్తం. పర్ఫరేట్ ద పేపర్ విత్ ద నీడిల్ విత్ ఇన్ ద సర్కిల్డ్ ఏరియా. మీరు ఏం చేయాలంటే ఆ పేపర్కి వృత్తం గీశారు కదా టార్చ్ లైట్ చుట్టూత, ఇప్పుడు ఆ వృత్తం లోపల ఈ గుండు సూదితో చిన్న చిన్న రంధ్రాలు చేయండి. రంధ్రాలు పెద్దగా అక్కర్లేదు, చిన్న చిన్న రంధ్రాలు గుండు సూదితో చేయండి చాలు. నౌ ప్లేస్ ద పెర్ఫరేటెడ్ circle part of the paper on the glass front and wrap the paper around the torch with a rubber band. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఆ పేపర్కి రంధ్రాలు చేశారు కదా, ఆ రంధ్రాలు చేసిన భాగాన్ని మళ్ళీ ఈ టార్చ్ లైట్ మీద కరెక్ట్గా ఆ వృత్తం ఆ టార్చ్ లైట్ ముందు భాగానికి సరిపోయే విధంగా పెట్టి ఆ పేపర్ మొత్తాన్ని వెనక్కి ఇలా మడిచిన తర్వాత దాన్ని రబ్బర్ బ్యాండ్తో కట్టేయాలి. ఈ భాగాన్ని అంతా ఇలా మడిచేయాలి, ఇటువైపుకి మడిచేసి ఈ పేపర్కి ఈ భాగంలో రంధ్రాలు ఉన్నట్టుగా పెట్టాలి. దాన్ని ఆ మడిచిన భాగం పక్కకు రాకుండా రబ్బర్ బ్యాండ్తో కట్టేయండి. ఇన్ ఏ డార్క్ రూమ్ స్టాండ్ ఎట్ సమ్ డిస్టెన్స్ ఫేసింగ్ ఏ ప్లెయిన్ వాల్. మీరు ఒక చీకటి గదిలో అంటే కిటికీలు తలుపులు మూసేసి ఒక చీకటి గదిలో సాదా గోడకు అంటే ఎలాంటి వస్తువులు లాంటివి లేని ఒక మామూలు గోడకు ఎదురుగా కొంత దూరంలో నిలబడండి. ఆ గోడకు ఎదురుగా నిలబడిన తర్వాత స్విచ్ ఆఫ్ ఆల్ అదర్ లైట్స్. మీకు ఆ గదిలో ఏమైనా లైట్లు ఉంటే అవన్నీ ఆపేయండి. నౌ ఫ్లాష్ ద టార్చ్ లైట్ ఆన్ ద వాల్. ఇప్పుడు మీ చేతిలో ఉన్న టార్చ్ లైట్ని ఆ గోడ మీదకి వెయ్యండి. ఆ పేపర్ని అలాగే ఉంచేసి గోడ మీదకి టార్చ్ లైట్ ఆన్ చేసి వెయ్యండి. యూ విల్ సీ న్యూమరస్ డాట్స్ ఆఫ్ ద లైట్ ఆన్ ద వాల్ విచ్ లుక్ లైక్ స్టార్స్ ఎట్ నైట్. మీకు రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయి కదా, అదే విధంగా ఇప్పుడు గోడ మీద మీకు
అనేక చుక్కలు కనిపిస్తూ ఉంటాయి కదా. మీరు టార్చ్ లైట్ వేసినప్పుడు గోడ మీద చాలా చుక్కలు వెలుగుతూ కనిపిస్తాయి. స్విచ్ ఆన్ ఆల్ ద లైట్స్ ఇన్ ద రూమ్. ఇప్పుడు స్విచ్ ఆన్ చేయండి లైట్లని, ఆ రూమ్లో ఉన్న లైట్లన్నీ వేయండి. ఆల్ డాట్స్ ఆఫ్ లైట్ విల్ బి ఆల్మోస్ట్ ఇన్విజిబుల్. ఇప్పుడు మీరు ఈ టార్చ్ లైట్ ద్వారా గోడ మీద వేశారు కదా ఇందాక, సేమ్ అలాగే మళ్ళీ వేసి చూస్తే మీకు ఇందాక కనిపించిన ఆ చుక్కలు, కాంతి చుక్కలు ఇప్పుడు దాదాపు కనిపించవు, లేదా అస్సలకే కనిపించవు. మీకు కనిపిస్తే చాలా చిన్నగా కనిపిస్తాయి, లేదంటే అస్సలే కనిపించకుండా ఉంటాయి. You may now compare the situation with what happens to the bright objects of the night sky after the sun rises in the morning. మీరు ఈ ప్రయోగం చేసి చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకని మనకి పగటి పూట ఈ నక్షత్రాలు, చందమామ వెలుగుతూ కనిపించవు అనేది. మనకి ఈ టార్చ్ లైట్ మీరు ఆ గోడ మీద కనిపించిన చుక్కలు చీకట్లో కనిపించాయి, మీరు లైట్ వేసిన తర్వాత కనిపించవు కదా. అదేవిధంగా మనకి రాత్రిపూట కనిపించిన ఈ నక్షత్రాలు, చంద్రుడు పగటి పూట కనిపించవు, ఎందుకంటే సూర్యుని కాంతి వస్తోంది కాబట్టి. మనకి ఎప్పుడైతే లైట్లు వేసామో గదిలో, అప్పుడు ఈ చిన్న చిన్న చుక్కలు కనిపించవు. అలాగే సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సూర్యుని కాంతి వల్ల ఆ నక్షత్రాల కాంతి మనకు కనిపించదు. కాన్స్టలేషన్స్, నక్షత్ర రాసులు. హ్యావ్ యూ ఎవర్ నోటీస్డ్ వేరియస్ ప్యాటర్న్స్ ఫార్మ్డ్ బై డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కై? మీరు రాత్రిపూట బయట పనుకున్నప్పుడు ఆ నక్షత్రాల చుక్కల్ని మీరు ఎప్పుడైనా కొన్ని చుక్కల్ని కలిపి ఒక ఆకారం లాగా మీరు ఊహించుకోవడం కానీ, ఆడుకోవడం కానీ చేశారా? మనం వరుసగా ఉన్న చుక్కల్ని, ముగ్గు ఎలా వేస్తామో వరుసగా ఉన్న కొన్ని చుక్కల్ని కలిపి అది ఈ ఆకారంలో ఉంది, ఇలా ఉంది అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. దోస్ ఆర్ కాల్డ్ కాన్స్టలేషన్స్. వాటినే మనము నక్షత్ర రాసులు అంటాం. దే వర్ నేమ్డ్ ఆఫ్టర్ డిఫరెంట్ యానిమల్స్, ఆబ్జెక్ట్స్ అండ్ క్రీచర్స్ డిపెండింగ్ ఆన్ ద షేప్ దే లుక్. మనము ఈ నక్షత్రాలని కలిపి మనం ఒక జంతువుగా కానీ, ఒక వస్తువులాగా కానీ, ఒక జీవిలాగా కానీ కనిపిస్తోంది అని మనం ఎలా మాట్లాడుకుంటామో దాన్ని బట్టే ఈ నక్షత్ర రాసులకి పేర్లు పెట్టారు. ఉర్సా మేజర్ ఆర్ బిగ్ బేర్ ఈజ్ వన్ సచ్ కాన్స్టలేషన్స్. ఉర్సా మేజర్ అనేది ఒక నక్షత్ర రాశి ఉంది, అలాగే బిగ్ బేర్ అనే ఇంకొక నక్షత్ర రాశి ఉంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజీలీ రికగ్నైజబుల్ కాన్స్టలేషన్ ఈజ్ సప్తర్షి. ఇట్ ఈస్ గ్రూప్ ఆఫ్ 7 స్టార్స్. మనకి చాలా ఈజీగా, సులభంగా గుర్తించే నక్షత్ర రాశి ఏంటంటే సప్తర్షి. సప్తర్షి అనే ఒక నక్షత్ర రాశి మనము చాలా ఈజీగా చూడొచ్చు. సప్త అంటే 7, ఋషి అంటే ఋషులు. ఇలాగ 7 నక్షత్రాలని మనం కలిపి సప్తర్షి అంటాం. ఈ 7 నక్షత్రాలను మనం సులభంగా చూడొచ్చు. నక్షత్ర రాశిని మనం సులభంగా చూడొచ్చు రాత్రిపూట. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ సప్తర్షి కాన్స్టలేషన్ని, ఈ సప్తర్షి నక్షత్ర రాశిని మీకు చూడాలంటే రాత్రిపూట దాదాపుగా సాయంత్రం అయిన వెంటనే మీరు ఉత్తర భాగంలో ఆకాశంలో పైకి చూడండి, కొంచెం ఎత్తుగా చూడండి. మీకు ఈ విధంగా 7 నక్షత్రాలు కనిపిస్తాయి. అలా చూస్తే ఆ 7 నక్షత్రాలని మన పురాణాల్లో ఉన్న 7 ఋషులకు గుర్తుగా సప్తర్షి అని పిలుస్తారు. ఈ సప్తర్షి నక్షత్ర రాశిని మనము మన పురాణాల్లో ఉన్న 7 మహా ఋషులకి గుర్తుగా చెప్తాం. డూ యూ నో, మీకు తెలుసా? ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ యూజ్ టు డిటర్మైన్ డైరెక్షన్స్ యూజింగ్ ద నైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్టార్స్. మనకి ఇప్పుడంటే ఫోన్లు వచ్చాయి, ఫోన్లో మ్యాప్స్ ఓపెన్ చేస్తాం, మ్యాప్స్ ఓపెన్ చేసి ఎక్కడికి కావాలన్నా వెళ్తాం కదా. కానీ ప్రాచీన కాలంలో ప్రజలు
రాత్రి సమయంలో నక్షత్రాల సాయంతో దిక్కుల్ని గుర్తించేవాళ్ళు. ఏ నక్షత్రం ఏ దిక్కులో ఉంటున్నదన్నది గుర్తు పెట్టుకొని ఆ నక్షత్రాలు ఏ దిశలో ఉన్నాయన్నది చూసి ఆ దిక్కుని గుర్తించేవాళ్ళు ప్రాచీన కాలంలో ప్రజలు. ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్ పీపుల్ determine the north direction with the help of the north star. మన భూమి ఉత్తరార్ధ గోళంలో అంటే భూమికి ఉత్తర భాగంలో ఉన్న ప్రజలంతా కూడా చాలా వరకు ఉత్తర నక్షత్రం సాయంతో ఉత్తర దిక్కుని గుర్తించేవారు. మనకి ఉత్తర దిక్కులో ఉన్న ఉత్తర నక్షత్రం సాయంతోనే మనము ఉత్తర దిక్కుని గుర్తించేవారు. ఇట్ ఇండికేట్స్ ద నార్త్ డైరెక్షన్. మనకు ఆ ఉత్తర నక్షత్రం ఎక్కడుంటే అదే మనకి ఉత్తర దిక్కు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద పోల్ స్టార్. దీన్నే మనము ధ్రువ నక్షత్రం అని కూడా అంటాం. ఇట్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ ద సేమ్ పొజిషన్ ఇన్ ద స్కై. ఈ ధ్రువ నక్షత్రం అనేది మనం ఎప్పుడు చూసినా సరే ఆ ధ్రువ నక్షత్రం అనేది అక్కడే ఉంటుంది. అది ఎప్పుడు కూడా దాని స్థానం మారదు. అందుకే అది ఉత్తర ధ్రువానికి గుర్తుగా మనం వాడతాం. దాన్నే ధ్రువ నక్షత్రం, పోల్ స్టార్ అంటాం. We can locate the position of the pole star with the help of సప్తర్షి కాన్స్టలేషన్. మీకు ఇందాక సప్తర్షి నక్షత్ర రాశిని దాన్నే ఉర్సా మేజర్ అని కూడా అంటారు. ఈ ఉర్సా మేజర్ లేదా సప్తర్షి అనే నక్షత్ర రాశిని గుర్తించడం ఇందాక చూపించా కదా. అదే విధంగా ఆ సప్తర్షి నక్షత్ర రాశి సాయంతో మనము ఈ ధ్రువ నక్షత్రాన్ని కూడా గుర్తించవచ్చు. మీరు ఇలా చూస్తే ఈ పక్కనున్న చిత్రంలో మనం ఉత్తరం వైపుకి ఆకాశంలో చూస్తే మనకి సప్తర్షి నక్షత్ర మండలం ఇలా కనిపిస్తుంది కదా. ఇలాగా మొత్తం 7 నక్షత్రాలు కనిపిస్తాయి కదా. ఈ 7 నక్షత్రాలు ఈ కింది వైపుగా ఉన్న 2 నక్షత్రాల సూటిగా మీరు ఇంకొంచెం పైకి చూస్తే ధ్రువ నక్షత్రం కనిపిస్తుంది. ఈ ధ్రువ నక్షత్రానికి ధ్రువ నక్షత్రం అనే పేరు ధ్రువుడు అనే మహారాజు పేరు మీదుగా వచ్చింది. ఈ ధ్రువుని కథ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది మన పురాణాల్లో చాలా ముఖ్యమైన కథ. అది కూడా మీరు ఒకసారి చూడండి, ఆ ధ్రువుడి కథని తెలుసుకోండి. అలాగే ఇప్పుడు మనం దీని గురించి చూస్తే మనకి ధ్రువ నక్షత్రాన్ని గుర్తించడానికి మనం ఈ సప్తర్షి నక్షత్ర మండలాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఈ సప్తర్షి నక్షత్ర మండలంలో కింది వైపుగా ఉన్న 2 నక్షత్రాల సాటిగా చూస్తే ధ్రువ నక్షత్రం మనకి కనిపిస్తుంది. మీరు ఇవి చేయండి. మీరు ఈ కృత్యాన్ని చేసి రాత్రిపూట మాత్రమే నక్షత్రాలు ఎందుకు కనిపిస్తాయి అన్నది మీరు ఈ ప్రయోగం ద్వారా చేసి అర్థం చేసుకోండి. తర్వాత మీరు ఆకాశంలో ఈ సప్తర్షి నక్షత్ర రాశిని గుర్తించి అది మీరు కనిపెట్టారా, ఏ సమయంలో కనిపెట్టారు అన్నది చెప్పండి. అలాగే ధ్రువ నక్షత్రాన్ని కూడా మీరు చూడండి సప్తర్షి నక్షత్ర రాశి సహాయంతో. సరేనా? నెక్స్ట్ భాగంలో మనం మన సౌర కుటుంబం గురించి, సూర్యుడి గురించి, అలాగే మన భూమి గురించి తెలుసుకుందాం.